హాయ్ హలో అందరం ఎంతగానో ఎదురు చేస్తున్న రియాలిటీ షో అన్నమాట. ఒక ఎంటర్టైన్మెంట్ వినోదాత్మక రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అయిపోయింది. సో 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోపలికి అడుగు పెట్టేశారు. అండ్ ఇందులో 9 మంది కామనర్స్ ఉన్నారు. సారీ, 6 కామనర్స్ ఉన్నారు, 9 మంది సెలబ్రిటీస్ ఉన్నారు. సో చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ ఇక్కడ ఎలా ఎంట్రీ ఇచ్చారు ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు కొంతమంది అయితే ఫేమస్ అవ్వడం కోసం. సో నార్మల్గా బిగ్ బాస్ అంటేనే ఫేమస్ అవ్వడం కోసం వస్తున్నాము, లేదు అని అంటే రియాలిటీ షోలో ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తున్నాము, లేదంటే నా గురించి నేను తెలుసుకోవడానికి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాను, రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాను అని చాలామంది కంటెస్టెంట్స్ చెప్తారు. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో ఈ 15 మంది కంటెస్టెంట్స్ ఎందుకోసం బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతున్నారు అనేది చెప్పారా, అసలు ఏంటి అనేది, అలా ఎపిసోడ్ అంతా ఎలా ఇంకా ఎండ్ అయింది, సో ఎలా మొత్తము ఇందులో ఏమేమి అర్థమైంది, ఇంకా ఏది ఓనర్ హౌస్, నెక్స్ట్ ఇంకొక హౌస్ వీళ్ళని పెట్టడానికి, ఎవరికైతే రెడ్ వస్తుందో వాళ్ళను ఉంచడానికి అనేది హోస్ట్ నాగార్జున చెప్పారు. అసలు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే సోనియా సాంగ్తో సో నాగ్ సార్ అయితే ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్స్గా ఒక ఏదైతే మన తనుజ ఎంట్రీ ఇచ్చారనమాట. ముద్దబందారం సీరియల్ ద్వారా అందరికీ తెలిసిన అమ్మాయే. సో తనుజ గారు ఎంట్రీ ఇచ్చారు. అంతకంటే ముందు మనకు తెలిసిందే తను కుక్ విత్ జాతిరత్నాలు షోలో సో ఎక్స్పెక్ట్ చేసిన నేమే. సో తను ఫస్ట్ కంటెస్టెంట్స్గా ఎంట్రీ ఇచ్చి అంతకంటే ముందు బిగ్ బాస్ హౌస్ను చూపించారనమాట. సో బిగ్ బాస్ హౌస్ను చూపించడానికి కూడా ఇక్కడ ఏమైంది అంటే నాగ్ సార్కి కూడా టాస్క్లు ఇచ్చారు. సో టాస్క్లు ఏంటి అంటే లోపలికి గంతలు కట్టుకొని వెళ్ళాలి, బిగ్ బాస్ని మార్చేస్తాను అని చెప్పారు నాగ్ సార్. మార్చింది బిగ్ బాస్ వాయిస్ని కాదు, బిగ్ బాస్ సీజన్ థీమ్ని. అంటే ప్రతి థీమ్కి డిఫరెన్స్ చూపిస్తూనే ఉన్నారు, ప్రతి సీజన్కి స్పెషల్ థీమ్తో. ఈసారి చదరంగం కాదు రణరంగమే అని చెప్పేసి క్యాప్షన్తో వచ్చింది. సో నాగ్ సార్ కూడా ఇంట్లో ఎంట్రీ అయ్యేటప్పుడు గంతలు కట్టడం కానీ, లోపలికి వెళ్ళిన తర్వాత సో గురి పెట్టడం కానీ, సో అందులో 9 అని రావడం కానీ, సో ఇవన్నీ కూడా సీజన్ 9 థీమ్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి అన్నమాట. 9 అని పెట్టగానే అప్పుడు ఓపెన్ అవ్వడం, లోపలికి వెళ్ళడం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తము నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే లోపల హౌస్కి ఎంటర్ అవ్వగానే అందరూ కూర్చొని బిగ్ బాస్ వీకెండ్లో కూర్చునే సోఫా కానీ అవన్నీ చూపించారు, అవన్నీ నార్మల్గానే ఉన్నాయి. బట్ థీమ్కి వచ్చేసరికి ఇక్కడ పింకిష్ ఎక్కువగా కనిపించింది అనమాట. సో పింక్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్ ఎల్లో అండ్ రెడ్ థీమ్తో పెట్టారు. సో కిచెన్లో ఎంటర్ అవ్వడానికి కూడా అక్కడ ఏమంటారు స్పైసీగా గ్రీనీగా ఉంటాయి. అంటే కిచెన్ దగ్గర కొంతమందికి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, కొంతమంది గొడవలు అవుతాయి కాబట్టి సో అలా ఒక కర్టెన్ లాగా పెట్టేశారు అక్కడ. నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్ అయితే బాగుంది. సో ఎవరైతే క్యాప్టెన్ ఉంటారో క్యాప్టెన్కి స్పెషల్ ఫెసిలిటీస్ అన్నమాట. సో అంటే ఒక లైక్ అడవిలో రాజుకి ఎలా ట్రీట్ చేస్తారో అలా ఆ థీమ్తో సెట్ చేసినట్టయితే నాకు అనిపించింది. సో ఓవరాల్గా హౌస్ అయితే చూసిన దానికంటే కూడా గత సీజన్ కంటే కూడా కొంచెం స్పెషల్గా అయితే కనిపించింది. బిగ్ బాస్ అని కూడా ఆ వుడ్తో ఉంటుంది. సో అది నార్మల్గా సైడ్ నుంచి చూసినప్పుడేమో పోల్స్లా కనిపిస్తుంది, నార్మల్ ఇట్లా చూసినప్పుడేమో బిగ్ బాస్ అని అయితే కనిపిస్తుంది. అంటే ఎటు చూసినా కూడా బిగ్ బాస్ సీజన్ 9 అని అయితే కనిపిస్తుంది. అంటే మిడిల్ నుంచి చూసినా, రైట్ నుంచి చూసినా, లెఫ్ట్ నుంచి చూసినా కూడా. సో అక్కడ హౌస్ అంతా అలా ఉన్న తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్స్ తనుజ వెళ్తారు లోపలికి. సో అందరికి పరిచయం ఉన్న కంటెస్టెంట్సే. సో తను ఏంటి అంటే తనలో ఉన్న 9 క్వాలిటీస్ ఏంటి అని చెప్పించి మరీ పంపిస్తారు. సో కుక్ విత్ జాతిరత్నాలు షోలో తను చూసాము, వంట కూడా చేస్తారు అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి లక్స్ పాప సాంగ్స్ ఎంత ఫేమస్ అందరికి తెలుసు, బాలకృష్ణ సాంగ్ అది. అందులో హీరోయిన్ ఉంటారు కదా, సో ఆశా సైనా. సో సెకండ్ హౌస్మెంట్గా ఎంట్రీ ఇచ్చారనమాట. ఈమె ఏంటంటే
ఇప్పుడు వస్తున్న మిరాయి సినిమా ఉంది. మిరాయి సినిమా మన తేజ సజ్జా సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది అనమాట. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇండస్ట్రీకి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. అలా నరసింహనాయుడు సినిమా, అంతకుముందు మన తిను పూరి జగన్నాథ్ వాళ్ళ బ్రదర్ చేసిన సినిమాలో కూడా తిను ఉంది. సో అలా అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇద్దరు సెలబ్రిటీస్ని లోపలికి పంపించినప్పుడు ఆ తర్వాత ఒక కామన్ మ్యాన్ని అగ్ని పరీక్షలో ఎవరైతే 100 మెంబర్స్ని తీస్తారో అందులో నుంచి 40 మెంబర్స్ని తీసిన తర్వాత అందులో కూడా అగ్ని పరీక్షకి తీసుకొచ్చి 15 మెంబర్స్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి టాస్క్లు ఇచ్చి ఆడించి వాళ్ళు అక్కడ కూడా అందరూ గెలిచిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. సో వాళ్ళైతే ఆడియన్స్ లాగానే ఒక్కొక్క సోఫాలో కూర్చొని ఉన్నారు. అందులో నుంచి ఒకరిని హౌస్కి పంపించడం. సో అలా చేసిన తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్గా ఎవరున్నారు అంటే ఈ మన ఆర్మీ పవన్ కళ్యాణ్. సో ఈయన ఎంట్రీ ఇచ్చారనమాట. అగ్ని పరీక్షని దాటుకొని ఫస్ట్ కామన్ మ్యాన్గా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి నాగ్ సార్ ఇంకా అప్రిషియేట్ చేశారనమాట. సో అతన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. బట్ అతన్నే ఫస్ట్ పంపించారు. సో బిగ్ బాస్ అంటేనే అది కదా. సో ఎక్స్పెక్ట్ చేయందే చేయడం కాబట్టి ఫస్ట్ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. తర్వాత 4వ కంటెస్టెంట్గా ఇమాన్యుయల్, మన అందరికీ తెలిసిందే జబర్దస్త్ ద్వారా ఇంకా మాటీలో వచ్చే స్టార్ మా పరివార్ ప్రోగ్రామ్స్ ద్వారా మనందరికీ తెలిసిన పర్సనే. తను కూడా 4th కంటెస్టెంట్గా, అంటే ఈ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది. సో వెళ్ళారు. నెక్స్ట్ 5th కంటెస్టెంట్గా సృష్టి వర్మ. సో ఈమె జానీ మాస్టర్ ఇష్యూలో చాలా అప్పట్లో చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు కూడా కొంచెం ఎక్కడ కనిపించినా కూడా జానీ మాస్టర్ అట్లా అంటూ ఉంటారనమాట. సో తినని లేడీ కొరియోగ్రాఫర్గా, అంటే గత సీజన్లో చూసుకుంటే అందరు మేల్స్ కొరియోగ్రాఫర్ బాబా మాస్టర్ అట్లా తీసుకెళ్లారు. సో ఇప్పుడు మాత్రం లేడీని పంపించారు. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ మ్యాన్ని సెలెక్ట్ చేశారనమాట 6th కంటెస్టెంట్గా. ఇతను కూడా కామన్ కేటగిరీలోనే సెకండ్ పర్సన్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు 6th కంటెస్టెంట్గా. సో ఈయన జ్యూరీ మెంబర్ బిందు మాధవి స్టేజ్ మీదకి వచ్చి హరీష్ని సెలెక్ట్ చేస్తుంది. సో అట్లా హౌస్లోకి పంపించారనమాట. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు, మీ అందరికీ తెలుసు చీలాసో శ్రవంతి సీరియల్, అంటే అప్పుడు నేను నార్మల్గా స్కూల్కి వెళ్తున్నవచ్చు. ఆ టైంలో ఆ సీరియల్ వచ్చేది జెమినీ టీవీలో. ఐ థింక్ చాలా ఫేమస్ అనమాట. సో అందులో విలనిజాన్ని, అంటే అప్పటి వరకు సీరియల్స్లో విలనిజాన్ని ఆ వేలో ఎవరు చూపించుంటారు నాకు తెలిసి. సో అట్లా చూపించారు. అతను బయటకు వెళ్ళినా కూడా భయపడే పరిస్థితి అనమాట. సో అది యాక్టింగ్ అని కనుక్కోలేకపోయినా అతను చూసి కూడా ఫోటో ఆడడానికి కూడా భయపడ్డారంట. సో అలాంటిది తను ఏంటో అంటే ఫస్ట్ తను వచ్చి రాగానే బాడీ బిల్డింగ్ చేసుకున్నాను నేను అని చెప్పేసి, గతంలో మనం విశ్వ కానీ ఇంకా మన పాత కంటెస్టెంట్స్ చాలామంది వచ్చారు. అఖిల్ బాడీ బిల్డర్, అంటే ఎక్కువ ఎక్సర్సైజులు చేసేవాళ్ళు అట్లా. సో అలా ఆ కేటగిరీ వైజ్గా నేను వచ్చినట్లు నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ లాక్డౌన్ టైంలో ఫిట్నెస్కి ఎక్కువగా నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఏ ఛాన్స్ వస్తే అది చేసుకుంటూ వెళ్ళాను. బట్ ఎలాంటివి చేస్తే మనము ఒక రికగ్నైజేషన్ ఉంటుంది ఆడియన్స్లో అన్నది ఇప్పుడు చూస్ చేసుకుంటున్నాను అని చెప్పారు. సో తనతో పాటు ఒక లాకెట్ ఒకటి తీసుకెళ్తా అన్నారు. బిగ్ బాస్ అలో చేయలేదు. సో వెనక్కి వెళ్ళొచ్చు అంటే వెనక్కి వెళ్ళిపోయారు కూడా. ఆ తర్వాత వచ్చేసి రీతు చౌదరి వచ్చారు 7th కంటెస్టెంట్గా. మనకు అందరికీ తెలిసిందే రీతు చౌదరి చాలా ఇష్యూస్ కొంచెం, అంటే అప్పట్లో 700 కోట్లు అట్లా కొంచెం ఇష్యూ ఉంది. ప్లస్ చాలా ఫేమస్, ఇన్స్టాలో అట్లా రీల్స్ చేస్తుంది కాబట్టి సో తినని తీసుకున్నారు. తను అంటే రియల్ నేమ్ దివ్య అని పిలవద్దు, నన్ను రీతు అనే పిలవండి అని చెప్పేసి అనిందనమాట. సో తర్వాత వచ్చేసి భరణిని మళ్ళీ బిగ్ బాస్ ఇంట్లోకి పంపించడం జరిగింది, భరణి గారిని. సో ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఒకరు కామన్ మ్యాన్, 9th కంటెస్టెంట్గా కామన్ మ్యాన్ వెళ్ళాలి. సో దీనికంటే ముందు ఎవరు ఎక్కువ పుషప్స్ చేస్తారు అంటే ఈ అగ్ని పరీక్షలో అన్ని స్టేజెస్ దాటి వచ్చిన
పవన్ని పంపించారనమాట. సో అప్పుడు ఏంటంటే ఇద్దరు కిచెన్ లో వారమంతా గిన్నెలు కడగాలి అని చెప్పేసి, అంటే కామనర్ చేత ఇద్దరు సెలబ్రిటీల్లో ఒకరికి ఒక వర్క్ ని ఇచ్చే ప్రాసెస్ ని కంటిన్యూ చేశారనమాట కంటెస్టెంట్స్ ని లోపలికి పంపిస్తూనే. సో ఫస్ట్ ఏమైందంటే తనుజ అండ్ ఆశీష్ అని వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఆర్మీ ఉన్నారు కదా, సో తను బట్టలు ఉతకడం ఎవరికి ఇస్తారు అని అంటే సారీ వాష్రూమ్ క్లీనింగ్ ఎవరికి ఇస్తాను అంటే ఆశీష్ ఆయనకి ఇచ్చేస్తాను అని చెప్పడం కూడా జరిగింది. సో సెకండ్ పవన్ ఎంట్రీ తర్వాత వచ్చేసి కిచెన్లో గిన్నెలు ఎవరికి తోమడానికి ఇస్తారు అంటే రీతు చౌదరి అని అయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి బుజ్జిగాడు సినిమా సెకండ్ హీరోయిన్ అందరికీ తెలిసిందే సంజన అనమాట. సో తను ఎంట్రీ ఇచ్చింది. సో తనకి ఒక 5 months బేబీ ఉన్నారట, అయినా కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. వాళ్ళ హస్బెండ్ కూడా మంచి ఎంకరేజ్ చేస్తారు, పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. అంతకుముందు డ్రగ్స్ కేసులో ఇట్లా అరెస్ట్ అవన్నీ వచ్చాయి. సో తానేంటో జనాలకి చూపించుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి తను ఫీల్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతున్నానని కూడా చెప్పింది. సో తను క్లీన్ చీట్ వచ్చినా కూడా తన మీద ఇలాంటివి వచ్చాయి, బట్ వాట్ ఐఎమ్ అనేది నేను చూపిస్తాను అని చెప్పేసి తను హౌస్ లోపలికి అయితే ఎంటర్ అయ్యారు. ఎలాంటి సాంగ్ లేదు. తర్వాత వచ్చేసి మనకి తెలిసిన ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చారు. సో తను ఈ రీసెంట్గా హిట్ అయిన సాంగ్తోనే ఎంట్రీ ఇచ్చారు. ఆయన 11వ కంటెస్టెంట్స్గా లోపలికి వెళ్ళారు కంటెస్టెంట్గా. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ దమ్ము అనమాట. సో దీనిని నవదీప్ పంపించారు. నవదీప్ వచ్చి ఒకరిని పంపించాలి అని చెప్పేసి శ్రీజ దమ్ము అంటే తనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువే. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తన టాస్కులతో రీచ్ అయింది కూడా. సో అగ్ని పరీక్షలో గెలిచింది, అన్ని టాస్కులు కూడా ఆడుతుంది కాబట్టి సో తనని పంపించారు. ఇంకా అంటే నవదీప్ గారు స్టేజ్ పైకి వచ్చి గ్రీన్ కార్డ్ తీసి శ్రీజ పేరు చెప్తే శ్రీజ లోపలికి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా 13వ కంటెస్టెంట్గా సుమన్ శెట్టి. సో 7 బృందావన్ కాలనీ, అంతకుముందు జయము ఇలాంటి సినిమాలలో కూడా సో కామెడియన్గా చేశారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు కూడా చాలా చేశారు. ఆ తర్వాత సినిమాలకు దూరం అయిన తర్వాత సో వాళ్ళ మొత్తం ఈయన 300 ఫిలిమ్స్ చేశారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళ ఊర్లో ఉండడము, ఇంకా సినిమాలకి గుడ్ బై చెప్పేసి అలా. సో అతన్ని కూడా బిగ్ బాస్ తీసుకొచ్చారు అనమాట. సో బిగ్ బాస్ తనకి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, సినిమాల్లో కాంపిటీషన్ పెరిగిపోయింది. సో ఈ బిగ్ బాస్ నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చింది, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి సుమన్ శెట్టి స్టేజ్ పైన చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసి 14వ కంటెస్టెంట్గా కామనర్గా అయితేనేమో ప్రియా శెట్టి వెళ్ళారు. ఈమె డాక్టర్ అంట. సో డాక్టర్ కదా ఎందుకు వస్తారు అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. సో ప్రతి సీజన్ చూస్తారు, నువ్వు ఉంటే అలా చేసేదాన్ని, నువ్వు ఉంటే ఇలా చేసేదాన్ని అని చెప్పేసి తన పేరెంట్స్ పోల్చి చెప్పడంతో తనకు కూడా ఇంట్రెస్ట్ పెరిగి సో వాళ్ళ మమ్మీ ఎంకరేజ్మెంట్తో అప్లై చేయడం జరిగింది. అగ్ని పరీక్షలకు వచ్చింది, టాస్క్లు గెలిచింది, మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసింది అని చెప్పేసింది. నెక్స్ట్ వచ్చేసి సర్ప్రైజింగ్ ఎంట్రీ ఇచ్చిందనమాట. లాస్ట్లో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి ఇంకా ఇంకొక కామన్ మ్యాన్ని కూడా పంపించమని రిక్వెస్ట్ చేసింది. సో తను వచ్చేసి మర్యాద మనీష్ అనమాట. సో తనని పంపించమని రిక్వెస్ట్ చేయగా సో వచ్చారు. తను కూడా నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటాను, సో మీరు నన్ను సపోర్ట్ చేయాలి. కామనర్స్ అందరు కూడా సో అలవాటు అయిపోయింది అగ్ని పరీక్షలో. సో ఓట్ అపీల్ చేసేసుకున్నారు అనమాట స్టేజ్ మీదని. అండ్ నెక్స్ట్ వచ్చేసి 15 మంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాగార్జున సార్ ఎలాగో లాక్ చేసేసారు. అంతకంటే ముందు అయితే ఒకటి చెప్పారు ఏంటంటే, ఎవరైతే ఈ అగ్ని పరీక్ష గెలిచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఓనర్స్, ఇంటి ఓనర్స్ అంటే బిగ్ బాస్ హౌస్ పెద్దగా ఉంది కదా అందులో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సెలబ్రిటీలు అందరూ కూడా అవుట్ హౌస్లో ఉంటారు అని చెప్పేసి మేబీ వాళ్ళు ఏమైనా టాస్క్లు గెలిస్తే వాళ్ళు ఇటు రావచ్చు, వీళ్ళు అటు వెళ్ళొచ్చు. సో అలా పెట్టే ఛాన్స్ అయితే ఉందని అయితే నేనైతే అనుకుంటున్నాము. సో ఈసారి అయితే చదరంగం కాదు రణరంగమే అంటూ అంటే అలా బిగ్ బాస్ సీజన్ మొత్తం సాగుతుంది అని అయితే చెప్పారనమాట. సో ఇలా అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 9.
సో నేను మళ్ళీ అందుకోసమే మీ ముందుకు వచ్చాను. ఇంకా రోజు రోజు రివ్యూలు చెప్తాను. మ్యాక్సిమం ఆఫీస్ టైంలో కూడా చిన్న చిన్న ప్రోమోస్ షార్ట్స్ ద్వారా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. సో మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఎవరైతే ఎంకే నాలెడ్జ్ ప్రజెంటేషన్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.